శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. మరి రేపు అక్టోబర్ 26వ తారీఖున జరగబోయేటువంటి అమ్మవారి ముడుపు కట్టేటువంటి సందర్భంలో పడమర వీధిలో వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ, ఆది మహాలక్ష్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో భాగంగా 26వ తారీఖున ముడుపు కట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి అమ్మవారికి జలాభిషేకం చేస్తున్నారు. అలాగే నగరవాసుల నుంచి కానీ ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడాను అమ్మవారి జలాన్ని తీసుకురావచ్చు. అంతేకాకుండా కమిటీ వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైనా సరే అభిషేకం చేయడానికి ఏర్పరిచారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడాను బిందెలతో అమ్మవారికి మేళ తాళాలతో బాజా బనింద్రాలతో అమ్మవారిని ముడుపు కట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు నగర ప్రముఖులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ యొక్క జాతర మహోత్సవంలో భాగంగా కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి జాతర భాగంగా మరి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి నగరవాసులు, అంతేకాకుండా పెద్ద ప్రముఖులే కానీ వారందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 7 సంవత్సరాలకు జరిగేటువంటి ఈ యొక్క జాతర మహోత్సవంలో ఆది మహాలక్ష్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల మరి అమోఘమైనటువంటి కార్యక్రమం, అది కన్నుల పండుగ చేస్తున్న మరి కమిటీ యాజమాన్యం మరి ఈ యొక్క మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు పేరున ఇంటి నుంచి కనుక అమ్మవారికి స్థానానికి సంబంధించిన జలాన్ని తీసుకొస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆ చల్లని తల్లి జగన్మాత, గ్రామ దేవత, పొలిమేర దేవతలందరూ కూడాను మరి అమ్మవారి జలాన్ని మనమే సరస్సు మీద జల్లుకోవచ్చు. 26వ తారీఖున మరి ఈ చెట్టుకే అమ్మవారి ముడుపు కట్టేటువంటి చెట్టు కాబట్టి ఈ చెట్టుని ప్రతి ఒక్కరూ సందర్శించాలి. అలాగే ఈ యొక్క స్థల ప్రాంగణంలో కూడా చూసుకుంటే ప్రతిదీ కూడా చదువు చేస్తూ ఆ కమిటీ వారే కానివ్వండి, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడాను చూడండి. ఒకసారి మీరు చూస్తాను, ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా సరే ఇక్కడ చదువైనటువంటి ప్రదేశము. ఈ యొక్క ముడుపు కట్టినటువంటి సందర్భం నుంచి ప్రతి ఒక్కరు శుభ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో దయచేసి పెళ్లిళ్ళే కానివ్వండి, శ్రీమంత వేడుకలే కానివ్వండి, పుట్టినరోజు వేడుకలే కానివ్వండి, అలాగే బారసాల వేడుకలే కానీ ఎలాంటి శుభ కార్యక్రమాలు దయచేసి ముడుపు కట్టిన కానించి చేసుకోకూడదు. అది నిషేధం. అది మనకి సంక్రాంతి వచ్చే ఏ పండగైనా సరే, ఈ యొక్క అమ్మవారు వెళ్ళేంత వరకు ఎలాంటి పండగైనా సరే మనం జాతర రూపంలోనే జరిపించుకోవాలి. కానీ మన ఎలాంటి పండగలు కూడా దయచేసి అలాంటి వాటికి శ్రీకారం చుట్టకుండా దయచేసి. అంతేకాకుండా మీరు చేయవాలి, ఎటైనా దూర ప్రయాణాలు చేయాలన్నా అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారి కుంకుమ, అమ్మవారి నిమ్మకాయ తీసుకొని వెళితే శుభప్రదం కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ముడుపు కట్టడానికి ప్రతి ఒక్కరు కూడాను పెద్దల సహాయ సహకారాలు అందుకోవాలి, తెలుసుకోవాలి. తెలియని వారు పెద్దలు చెప్తారు. అంతేగా తెలియని పనులు చేయకూడదు దయచేసి. ఆ జగన్మాత మనం ఉంటున్న పడమర వీధిలో మరి ఆ జాతర అంటేనే ఒక ఫుల్ వైబ్రేషన్ అని చెప్పాలి. అంతటి వైబ్రేషన్ని మనం కలజేసి మరి ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా మరి చోడే బాలు గారు మన ప్రతి ఒక్కరు కూడా ఎంతైతే చేయాలో అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరిని దాని కమిటీని ఏర్పరచుకొని అందరినీ సహాయ సహకారం అందుకొని చేస్తున్నటువంటి మరి అమోఘమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి. అంతేకాకుండా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మవారి పసుపు కుంకుమతో మరి తీసుకొని నిమ్మకాయని తీసుకొని వెళ్ళండి. అంతో శుభప్రదం జరుగుతుంది. దయచేసి శుభ కార్యక్రమాలకి మీరు చేయవలసినటువంటి స్వస్తి చెప్పండి. ఎందుకంటే ఇదే మనకి మూలము, ఇదే మనకి ప్రథమ జాతర కాబట్టి దీన్ని దిగ్విజయంగా అతి ఘనంగా జరుపుకోవాలి.